సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరవాడి ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన బాబా గారు ఇస్తున్న మనకి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 కుండల్లో ఒక కుండ నీ మనసులో దేని గురించి అయితే బాధపడుతున్నావో ఆ బాధ తీరడానికి నీకు ఒక మార్గం నేను చూపిస్తా. ఇక్కడున్న కుండల్లో నువ్వు ఒక కుండ అయితే నన్ను మనస్ఫూర్తిగా తలుచుకొని ఇందులో ఉన్న ఒక కుండ అయితే తాకు బిడ్డ. రేపు నీ జీవితం ఎలా ఉండబోతుందో నేను చెప్తాను, నువ్వు శ్రద్ధగా వినాలి తల్లి. ఎందుకంటే నీ జీవితంలో ఏది మంచో ఏది చెడో, ఎప్పుడు మంచి జరగబోతుందో ఎప్పుడు చెడు జరగబోతుందో ప్రతిదీ కూడా నేను ఎప్పటికప్పుడే నేను తెలియజేస్తూ ఉంటాను. నేను చెప్పేది కాస్త ఓర్పు సహనంతో శ్రద్ధగా విను బిడ్డ. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదండి, మన బాబా చెప్పినట్టుగా ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో ఒక కుండ అయితే అందులో 1, 2 అన్ని అంకెలు కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అందులో ఏది మీకు నచ్చితే అదైతే తాకండి. దాన్ని బట్టి బాబా గారు మీకు ఇచ్చే సందేశం ఏమిటో చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన బాబా చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా ఒక సాయి అన్నదానం చేస్తున్నానండి. ఈ సాయి అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు నాతో పాటు మీకు తోచినంత వరకు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు. సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ముందుగా అయితే 1వ నంబర్ కుండ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం. బిడ్డ, నువ్వు 1వ నంబర్ కుండ తాకుతావని నాకు తెలుసు. ఎందుకంటే నీ మనసుకి 1వ నంబర్ కుండ తాకేలాగా నేను చేశాను. ఎందుకంటే అందులోనే నీ భవిష్యత్తు మొత్తం ఉంది బిడ్డ. అదేంటో తెలుసా? నీకు తెలియని ఒక రహస్యం దాగి ఉంది. అది నీకు త్వరలో తెలియబోతుంది. దానికి సంబంధించింది కొంతవరకు అయితే నీకు రేపైతే ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు ఒక శుభకార్యం కోసమని ఎదురు చూస్తూ ఉన్నావు. ఆ శుభకార్యం జరగడం కోసమని ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి. అన్ని ఆటంకాలు వస్తూ ఉన్నాయని చెప్పి నీలో నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు. అసలు ఇది ఎప్పుడు అవుతుందో అని నీలో నువ్వు బాధపడుతూ ఉన్నావు. కనిపిస్తున్న ప్రతి దేవుడికి కూడా మొక్కుకుంటూ ఉన్నావు. అయినా సరే ఏ దేవుడు కూడా కరుణించడం లేదే అని బాధపడుతూ ఉన్నావు. బిడ్డ, అని ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో. పాపకర్మలు వెంటాడుతున్నంత కాలం కూడా ఏ దేవుడు కూడా ఏమీ చెయ్యలేడు తల్లి. అది గుర్తించమ్మా. నిన్ను పాపకర్మలంటూ వెంటాడుతూ ఉన్నాయి. అలాగే కొంతమంది నరదిష్టి అనేది కూడా నీ పైన ఉంది. ఎందుకు తల్లి అంటే, నువ్వు ఎంతో మంచిదానివమ్మా. నువ్వు ఎంతలా మంచిగా మాట్లాడుతావు అంటే ఎదుటి వాళ్ళు కూడా నీ మంచితనం చూసి వాళ్ళకి ముచ్చట అనిపిస్తుంది. అంత మంచిదానివి తల్లి నువ్వు. కానీ నిన్ను చూసిన కొంతమంది వారవలేకపోతున్నారు. నీ మంచితనం చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. అందుకని చెప్పి వాళ్ళది ఏదైతే ఉందో వాళ్ళ నీ గురించి ఆలోచిస్తున్న ఆలోచనలు ఏంటంటే అవి నీకు ఎక్కువగా కొంచెం నరదిష్టి కింద తగులుతూ ఉంది తల్లి. అవి తొలగిపోవాలి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళు. ఆయనకి మనస్ఫూర్తిగా తమలపాకులతో పూజ చేయించుకో, నీ పేరు మీద అర్చన చేయించుకో. ఆ రోజంతా కూడా ఆయన నామస్వరం జపిస్తూ ఉండు. అప్పుడు నువ్వు అనుకున్న శుభకార్యం త్వరలోనే నెరవేరుతుంది. ఎవరో ఏదో అనుకుంటున్నారు, ప్రతిదానికి వాళ్ళు అడ్డొస్తున్నారని అనుకోకు. జరగాల్సిన కార్యం ఎలాగైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది. నీకు నేను మాట ఇస్తున్నాను కదా బిడ్డ, తప్పకుండా జరుగుతుంది. ఎవరు ఏదో చేసేస్తారని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడి వెనకడుగు మాత్రం వెయ్యకు. నీ జీవితంలో ఏది రాసి పెట్టుందో అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. మీరు అనుకున్న మీ భార్యాభర్తల మధ్యన నువ్వు ఇష్టపడుతున్న ఆ వ్యక్తిని ఏదైతే ఉన్నారో మిమ్మల్ని విడదీయాలి అనుకున్న వాళ్ళకి మిమ్మల్ని విడదీయడం అసంభవం. నేనుండగా నీకు అటువంటి పరిస్థితి అనేది నేను రానివ్వను బిడ్డ. నీకు నేను మాట ఇస్తున్నాను. ప్రతిరోజు కూడా నా సందేశం ద్వారాగా నీకు వినిపిస్తున్నాను. కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను తల్లి. నేను చెప్పినట్టుగా పాటించు. ఏ రోజుకి ఆ రోజు నీ జీవితం ఎలా ఉండబోతుందో నేను చెప్తాను. నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళావంటే కష్టం అనేది నీ దాకా రాకుండా నేను చూసుకుంటాను బిడ్డ. అలాగే నీ బంధువుల నుంచి కొంత ధన లాభం కూడా నీకు కలగబోతుంది. నీకు రావాల్సిన డబ్బు ఆగిపోయిందని దిగులు చెందకు, ఖచ్చితంగా వస్తుంది. నీ డబ్బు అది ఎక్కడికి వెళ్ళిపోదు, ఖచ్చితంగా చేర్చేలాగా నేను చేస్తాను. అంతేకాదు, నీకు రావాల్సిన డబ్బుకి 10 రెట్లు కింద నీకు ధనలాభం కలగబోతుంది. ఆ మార్గం నీకు నేను దారి చూపించే ఉంచాను. నువ్వు ఇంకా భయపడాల్సిన పనేమీ లేదు బిడ్డ.
ఆ ధనం కలిగిన తర్వాత నీకు వీలైనంత వరకు కూడా అన్నదానం చేస్తూ ఉండు. అనాథలకి ఎక్కువగా నీ సపోర్టు అందిస్తూ ఉండు. నోరు లేని జీవులు అన్నిట్లో ప్రతి జీవులకు కూడా ఆహారం పెడుతూ ఉండు. నీకు తోచినంత వరకు కూడా ప్రతిరోజు కూడా ఆహారం పెట్టడానికి నువ్వు ప్రయత్నించు బిడ్డ. ఎందుకంటే దాని కారణంగా నీ జీవితం నువ్వు కోరుకున్నట్టుగానే ఎంతో దీపంలాగా వెలుగుతూ ఉంటుంది బిడ్డ. కాబట్టి నేను చెప్పినట్టుగా చెయ్యి బిడ్డ. ఫ్రెండ్స్, 1వ నంబర్ కుండ తాకిన వారికి బాబాగారు ఇచ్చిన సమాధానం ఏమిటో విన్నారు కదా ఫ్రెండ్స్. మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. దాని కారణంగా ఇంకొంతమంది మన సాయి భక్తులకి మన సాయి సందేశాలు అన్నది మన సాయి వీడియోస్ అన్నీ కూడా కొంతమంది భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 2వ నంబర్ కుండను తాకిన వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. బిడ్డ, నువ్వు కొంతవరకు పొరబడుతున్నావు తల్లి. నీ మనసులో ఏదో అనుకుని దానికి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారేమో లేదా నాదే తప్పు ఉందా అని ఎక్కువగా ఆలోచన ఉంది. ముందు ఆలోచన విడిచిపెట్టు. ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది. అనుకున్న పనులు ఆగిపోయాయని ఏమాత్రం కూడా నువ్వు దిగులు చెందకు. నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తిలో మార్పు నేను తప్పకుండా తీసుకొస్తాను. ఆ వ్యక్తి అలా అయిపోవడానికి కొంత కారణం నీది కూడా ఉంది కదా బిడ్డ, నీ తప్పు కూడా ఉంది కదా. నేను ముందుగానే నీకు ఎన్నోసార్లు హెచ్చరించాను. తల్లి, నీకున్న కోపం కాస్త తగ్గించుకో అమ్మా అని ఎన్నోసార్లు హెచ్చరించాను బిడ్డ. కానీ నువ్వు నా మాటని అసలు పట్టించుకోవడం లేదు. కాబట్టి నీకు ఇంతవరకు ఈ పరిస్థితి అనేది వచ్చింది బిడ్డ. ఇకపైనైనా సరే నేను చెప్పినట్టుగా చెయ్యు. ఆ వ్యక్తిలో మార్పు అనేది నేను తప్పకుండా తీసుకొస్తాను. మీరిద్దరూ కూడా సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని విడదీయాలని చూసినా ఎంతమంది ప్రయత్నించినా సరే అది ఎవరి తరం కాదు. కానీ మీ ఇద్దరు విడిపోవడానికి ఇంకొంతమంది కారణం కూడా ఉన్నారు కదా. అది నాకు తెలుసు బిడ్డ. వారు తప్పు వారు తప్పకుండా తెలుసుకుంటారు. వారు మీ ఇద్దరి మధ్యన గొడవ పెట్టాలని చూస్తున్నారు. అది నీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారికి నీ పైన కోపం వచ్చేలాగే వారు చేస్తున్నారు. నేను ప్రతిదీ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాను బిడ్డ. కానీ ఏమాత్రం కూడా నువ్వు దిగులు చెందకు. ఎవరి పాపం వారు తప్పకుండా వాళ్ళకే ఉంటుంది. వారి తప్పు వారు తెలుసుకునేలాగా నేను చేస్తాను. నువ్వు అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో నిదానంతో ఉండు తల్లి. నీకున్న కోపం కాస్త తగ్గించుకో అమ్మా. లేదంటే నీకున్న కోపంతో ఇంకొన్ని గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీ ఇద్దరి మధ్యన ఇంకా దూరం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బిడ్డ, కాస్త ఓర్పు సహనంతో నాపై విశ్వాసం ఉంచు. నీకు కోపం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా నా నామస్వరం జపిస్తూ ఉండు. నీకున్న కోపం తొలగిపోతుంది. నువ్వు అప్పుడే కోపం పడుతున్నావు. ఆ క్షణం నాకు ఆ కోపం ఎందుకు వచ్చిందో తెలియట్లేదు అని తర్వాత ఆలోచిస్తున్నావు. కొన్ని బాధల్లో వచ్చే కోపం ద్వారా కొన్ని గొడవలకి కారణం అదే తల్లి. ఆ క్షణం కోపపడకుండా ఉన్నావంటే ఆ గొడవ అక్కడతోనే ఆగిపోతుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా నువ్వు కోపం వచ్చిన ప్రతిసారి కూడా నా నామస్వరం జపిస్తూ ఉండు. నీ కోపం చల్లారుతుంది. రేపు నీ బంధుమిత్రుల నుంచి కొంత శుభకార్యం అనేది నీకు ఒక శుభవార్త అయితే వినబోతున్నావు. అలాగే కొంత నష్టం కూడా ఉంది. నష్టం గురించి బాధపడకుండా జరిగిన శుభకార్యం గురించి సంతోషించు. త్వరలో అయితే నువ్వు కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణాల వల్ల నీ మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. అంతేకాదు, నువ్వు కోరుకుంటున్నట్టుగానే నీ జీవితం నువ్వు సంతోషంగా ఉండడానికి అతి తొందరలోనే నీకు ఆ మార్గం అనేది దొరకబోతుంది బిడ్డ. అప్పటి వరకు కాస్త ఓర్పు సహనం నిదానంగా ఉండు. నీ ఆరోగ్యం గురించి కూడా దిగులు చెందకు. పిల్లల గురించి కూడా అస్సలు భయపడకు. వాళ్ళని నేను చూసుకుంటాను. నీ ఆరోగ్యం నువ్వు దృష్టిలో పెట్టుకో. నువ్వు ఇదంతా కూడా ఆలోచిస్తూ సరిగ్గా భోజనం చేయడం లేదు, పడుకోవడం లేదు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది బిడ్డ? నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను అని చెప్పాను కదా. ఇంకా ఎందుకు దిగులు? నేనున్నాను కదా బిడ్డ, నేను చూసుకుంటాను. నువ్వు ఏమాత్రం కూడా దిగులు చెందకు. ఏ రోజుకి ఆ రోజు నా సందేశం పంపిస్తా. నీకు ఏ రోజుకి ఆ రోజు ఎలా ఉండబోతుందో నేను ముందుగానే నీకు తెలియజేస్తాను. మంచి చెడులన్నీ కూడా తెలియజేస్తాను. నేను చెప్పినట్టుగా నువ్వు చేసావంటే కష్టం నీ దాకా కూడా నేను రానివ్వకుండా నేను చూసుకుంటాను బిడ్డ. ఫ్రెండ్స్, విన్నారు కదండి. 2వ నంబర్ కుండను తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీరు షేర్ చేయడం ద్వారాగా మన సాయి భక్తులకి ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం ప్రతి వీడియో కూడా ఒక టైంకి పెట్టడం జరుగుతుంది కదండి. అలాగే
ఉదయం 6:00కల్లా ఒక వీడియో వస్తుంది అండి, మధ్యాహ్నం 12:00కి ఒక వీడియో వస్తుంది, మళ్ళీ సాయంత్రం పడుకునే ముందు 8:00కి ఒక వీడియో అనేది వస్తుందండి. ఈ వీడియోస్ ప్రతిదీ కూడా టైము వస్తూ ఉంటాయండి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ప్రతిరోజు కూడా మన ఛానల్ని ఆదరిస్తారని, ప్రతిసారి కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. అలాగే ఎవరికైనా ఉన్న ప్రాబ్లమ్స్కు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి నేను ఒక అక్కలాగా చెల్లిలాగా తోడుగా ఉంటాను అని చెప్తున్నానండి. మీ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు మేము పెట్టే వీడియో కింద మీరు కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీ పేరు మీద నా వంతుగా బాబాని నేను మనస్ఫూర్తిగా అయితే వేడుకుంటానండి. మీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అది తొందరగా నయమైపోవాలి, తొలగిపోవాలని నేను ఆ బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మధ్యాహ్నం 12:00కి భక్తుల ప్రశ్నలకు బాబా జవాబులు అన్న వీడియోతో మళ్ళీ తప్పకుండా కలుసుకుందామండి. ఓం సాయిరామ్.